దయాకర్ గారు. గుడ్ మార్నింగ్ నవీన్. మీ అందరికి, మాధవ్ గారికి, సీతారాం నాయక్ గారికి. ఎట్లా చూస్తారు? ఖమ్మం నుండే కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాలకు సంబంధించి శంకారావాన్ని పూరిస్తున్నారు, మార్పు తెస్తామంటున్నారు. సో మీరు ఎట్లా చూస్తారు? ముందుగానైతే తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడిన డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఈరోజు, వారికి నివాళులు అర్పిద్దాం. ఎందుకంటే బీఆర్ఎస్ అనే సభ కూడా తెలంగాణ నుంచి జాతీయ రాజకీయాలకు బీఆర్ఎస్ పెట్టుకోబోతున్న కేసీఆర్ పార్టీ కూడా ఈ రోజు అవుతుంది. కాబట్టి తెలుగు రాజకీయాలు, తెలుగు ఆత్మగౌరవానికి ఆయన ఒక ప్రతీకగా నిలిచిండు. వారే కాకుండా చరిత్రలో నీలం సంజీవ రెడ్డి గారు, వివి గిరి గారు తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి, తర్వాత పివి నరసింహరావు గారు, దామోదరం సంజీవయ్య గారు జాతీయ రాజకీయాల్లో తమదైన ముద్ర చేసిన పరిస్థితిని ప్రస్తావన తెచ్చుకుంటే మంచిది. ఎందుకంటే మనోడు కూడా గుణాత్మకమైన మార్పు కోసం నేను ఒక కొత్త పార్టీని తెస్తున్న, ఈ దేశం మళ్ళీ తెలంగాణ కావాలని అనే ఒక చర్చ పెడుతున్న క్రమంలో రామారావు గారిని గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వారు ఒక లెజెండరీ లైఫే కాకుండా సినీ జీవితంతో పాటు ఇటు రాజకీయ జీవితాన్ని కూడా తనదైన శైలిలో ముందుకు తీసుకుపోయిన నాయకునికి నివాళులు అర్పిస్తూ బీఆర్ఎస్ ఇలా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఏ రాజకీయ ప్రమాణాలను తీసుకొచ్చి ఏ రాజకీయ నీతిని ఇలా తెలంగాణకు పరిచయం చేసిందో ఆ రాజకీయ నీతి రేపు దేశానికి కూడా పరిచయం చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వారి పార్టీ పెట్టుకుని ఇలా బహిరంగ సభ పెట్టుకునే రోజు కాబట్టి మరి విశృంఖలమైన పదజాలం వాడకుండా వాళ్ళు ఇక్కడ తెలంగాణలో తెలంగాణ నిధులతో వారు ఏ విధంగా వారి యొక్క ప్రాభవాన్ని పెంచుకున్నారో ఆ విధంగా రేపు దేశ రాజకీయాల్లో ఆ మార్పు కొరకు ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న నీటికి సంబంధించి, ఉచిత కరెంటు గురించి, రెండు విధానాల మీద వాళ్ళు ఏదో కామెంట్ కాదు, ఒక ప్రసంగంలో చెప్పింది. కానీ నీటి వినియోగం ఇప్పుడేం దేశంలో తక్కువ లేదు, దాన్ని వినియోగించుకోవడానికి మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. బడ్జెట్ కూడా ఉన్నది. పవర్ ఇప్పుడు నార్త్ గ్రిడ్, సౌత్ గ్రిడ్ పెరిగినాక కూడా అందరికీ ఉచిత కరెంట్ కాకపోయినా కమర్షియల్ కరెంట్ అయినా ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తుంది. కానీ ఇలా బీఆర్ఎస్ ఏర్పాటు, దాని పునాది ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నప్పుడు దేశంలో ఒక ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి మేము ఇప్పుడు దేశ రాజకీయాలకు పోతున్నాం అనేది వాళ్ళు వాదనలో వాళ్ళు మాట్లాడుతున్న తీరులో మనం గమనిస్తున్నప్పుడు మనకు అవగతమవుతున్న అంశం అది. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాదు అనే సీన్ నుంచి తప్పించడానికి బీఆర్ఎస్ బీజేపీకి సహకరిస్తుందనే ఆరోపణ నేను చేస్తున్నాను మొదటి నుంచి కూడా. ఓకే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బీజేపీ ఒకవైపు అయితే కాంగ్రెస్ కూటమి ఇంకొక వైపు. కాంగ్రెస్ కూటమి వైపు ఉన్న రాజకీయ పక్షాలన్నిటినీ తన వైపు లేకపోతే వాళ్ళతో కలిసి వాళ్ళు ముందుకు పోవడానికి, తద్వారా కాంగ్రెస్ పార్టీ యొక్క ఇతర రాష్ట్రాల్లో వాళ్ళ అలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరం చేయడానికి ఒక ప్రయత్నంగా దీన్ని నేను చూస్తే తప్పితే అది కొనసాగుతుందని చెప్పడానికి కూడా అవకాశం లేదు. చాలా మంది మిత్రులు మాతో టచ్ లో ఉంటూనే కేసీఆర్ ను సమర్థిస్తుండే. ఎందుకు కేసీఆర్ ఏదో మోడీ గారిని సీరియస్ గా మోడీ గారి మీద పోరాటం చేస్తారని ఒక ఆలోచన కావచ్చు కాదు. ఎగ్జాంపుల్ అఖిలేష్ యాదవ్ గారు కావచ్చు. అంటే ఫ్రెండ్లీ ఫైట్ అనిపిస్తుందా మొత్తంగా? ఏమంటారు ఫ్రెండ్లీ ఫైట్ అనిపిస్తుందా మీకు? వెళ్ళది మొత్తం ఫ్రెండ్లీ ఫైట్ కాదు. వాళ్ళకు ఇప్పుడు ఆపు ఉత్తర భారతదేశంలో ఎట్లా బీజేపీకి సహకరిస్తున్నదో సౌత్ ఇండియాలో బీఆర్ఎస్ ను కూడా అట్లా చేసుకున్న ఒక ప్రక్రియ జరుగుతుంది. లేదంటే ఒక్కటే ఉదాహరణ మీకు లిట్మస్ లెక్క చెప్తే దానికి వాళ్ళు సమాధానం ఇద్దరిని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చంద్రబాబు గారిని ఓడగొట్టడానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పి జగన్ కు సహకరించిన కేసీఆర్ గారు జగన్ తో పొత్తు ఉన్నట్ట, సహచర రాజకీయాలు ఉంటున్నట్ట లేనట్ట అనే ఒక సమాధానం చెప్పగలిగితే బీఆర్ఎస్ పార్టీ యొక్క అస్తిత్వం ఆంధ్రప్రదేశ్ లో కనబడుతుంది. ఎందుకంటే మీరు ఎవరు తోట చంద్రశేఖర్ ఎక్స్ మా కిషోర్ని వీళ్ళని పెట్టుకున్నారు ఆయన. కానీ జగన్ టిఆర్ఎస్ పార్టీ మీదనో బీఆర్ఎస్ పార్టీ మీదనో ఒక కామెంట్ లేదు, కేసీఆర్ జగన్ మీద ఒక కామెంట్ లేదు. కానీ వీళ్ళిద్దరు కలిసి ఏ విధంగా పోయిన ఎలక్షన్ లో పనిచేసుకున్నారో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు కావాలని తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి ప్రచారం చేసి వాళ్ళకు అనుకూలంగా పనిచేసిన వ్యవస్థ అంతా మాకు తెలుసు. మరి అలాంటప్పుడు జగన్ తో ఎలాంటిది లేకుండా ఏ రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో చేయాలనుకుంటున్నది? ఇలా ఎగ్జాంపుల్ ఒడిషా ఉంది మనకు పక్కన.
అక్కడ నవీన్ పట్నాయక్ తో వాళ్ళకి ఏ రాజనీతి ఉందో ఇంతవరకు అది స్పష్టత లేదు. మాకు ఇటు పక్కనకు వస్తే ఛత్తీస్గఢ్ ఉన్నది, ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మరి వాళ్ళు కాంగ్రెస్ తో ఎన్నోసార్లు ప్రయత్నం చేసి నేను గతంలో కూడా చెప్పిన, నితీష్ కుమార్ గారితో కలిసి వారు కలిసిన తర్వాత నితీష్ కుమార్ గారు రాహుల్ గాంధీ గారికి ప్రస్తావన కేసీఆర్ ని కలుపుకుపోదామని చెప్పినప్పుడు కేసీఆర్ గారు వద్దని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత ఆయన స్పీడప్ అయిపోయి ఎవరైతే కొంత కాంగ్రెస్ తో కలిసి కొంత దూరం ఉంటారో వాళ్ళతో కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇక్కడ నేను జగన్ గారు అనే లిట్మస్ టెస్ట్ ఎందుకు పెట్టిందంటే, ఏంటి మీ విధానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, మీ విధానం స్పష్టమైతే తెలుగు రాజకీయాలు అందరూ, మనం తెలుగు టీవీలు చూస్తే అంతా కూడా దీన్ని గమనిస్తారు. కాబట్టి జగన్ పట్ల ప్రోనా యాంటీనా తెలియదు, కానీ జగన్ గారు బీజేపీతో ప్రో, అది అందరికీ తెలిసిన వాస్తవమే. మరి అలాంటప్పుడు జగన్ గారిని మీరు ఏమన్నప్పుడు మిమ్మల్ని ఏమనుకోవాలి? కాబట్టి ఇదంతా కూడా ఒక పొలిటికల్ మెలో డ్రామా, మనోడు కేసీఆర్ ఫార్మేట్ లో దాన్ని అది ఫ్రేమ్ చేసి దాన్ని అంతా కూడా ఆడుతున్నాను ఒక నాటకం తప్పితే అంతకు మిక్కిలి ఇంకొకటి కాదు అనేది నా ప్రాథమిక అంచనా. రేపు కాంగ్రెస్ లేని ప్రత్యామ్నాయం సాధ్యమా దేశంలో? అసలు కాంగ్రెస్ లేకుండా వీళ్ళందరితో కలిసి కూటమి సాధ్యమా? అది అందరు చెప్తున్నది. కానీ ఆయనకు ఇప్పుడు మాతో ప్రయత్నం చేసిండు. మేము పట్టించుకోవట్లేదు అని అంటే, తెలంగాణ ఇస్తే మీతో మర్జ్ అవుతామని చెప్పి, మీ పార్టీతో ఉంటామా అని చెప్పి, తను ఏ విధంగా రాజకీయ ఎత్తుగడలతో తను ముఖ్యమంత్రి అయిందో సోనియా గాంధీ గారికి తెలుసు, రాహుల్ గాంధీ గారికి తెలుసు. కాబట్టి రేపు ఇదే ప్రక్రియ కొనసాగదనే నమ్మకం లేదు కదా. కాబట్టి తనకు మాకు వద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో టిఆర్ఎస్ పార్టీని దూరం పెట్టింది. కానీ ఇప్పుడు మేము కాంగ్రెస్ తో కలవలేం కాబట్టి బీజేపీతో కలిస్తే నష్టపోయేది. ఇప్పుడు రేపు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ లో బీజేపీ అనేది చాలా పెద్ద ఎత్తున నష్టపోబోతున్న పార్టీ. తనతో కలిసి వెళ్తే ఈయనకు నాపేమో. తెలంగాణలో బీజేపీ టిఆర్ఎస్ కొట్లాడుతున్నట్టు ఇద్దరు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నష్టపోవాలంటే ఇద్దరు కలిసి కొట్లాడుతున్నట్టుంటేనే కదా. చరిత్రలో ఎక్కడైనా చూసిండ్రా ప్రభుత్వాలు, రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాలు పరస్పరం ఒకరికొకరు చేదోడు వాదోడు ఉండాల్సిన ప్రభుత్వాలు నిరంతరం తలపడుతున్న వైనం ఏ రాష్ట్రంలోనైనా చూస్తున్నామా? ఏది బీజేపీ వ్యతిరేక పక్షాలు అక్కడ అధికారంలో ఉంటే టీఎంసీని అట్నే చేసింది, ఇంకో రాష్ట్రంలో నితీష్ కుమార్ గారితో అట్నే చేసింది, ఇప్పుడు ఇక్కడ అదే చేస్తుంది. బీజేపీ అదొక విధానం. ఎందుకంటే డబుల్ ఇంజిన్ అని చెప్పి బీజేపీ ప్రభుత్వాలు ఉండే దగ్గరనే వాళ్ళు ఏ గొడవ లేకుంటుంటది. కానీ ఇక్కడ రెండు ప్రభుత్వాలు తలబడుతూనే సహకరించుకుంటున్న తీరు లేదంటే, ఇప్పుడు చెప్పండి నాకు, లిక్కర్ కేసు ఏమైంది? అయిపోయింది కదా. మీకు కాళేశ్వరం అనే ఇష్యూ ఏమైంది? పక్కకు పోయింది కదా. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలో అవినీతి అన్నారు, పక్కకు పోయింది కదా. అసలు ఏ అవినీతి విషయంలో కానీ సిబిఐయో ఈడీనో లేకపోతే ఇంకేదో అయినా సీరియస్ స్ట్రింజెంట్ యాక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? ఇది బ్లూ డీల్ మాదిరిగా ఎవరికి నష్టం లేని ఒక, అంటే డబ్ల్యూడబ్ల్యూఏ ఫైట్ అంటే మనలో కరెక్ట్ గా అర్థమవుతుంది. ఎవరికి ఏమీ కాదు కానీ ఫైట్ జరుగుతుంది. అట్లనే రెడ్ డీల్ కు ఎప్పుడు రారు, వాళ్ళు బ్లూ డీల్ లో ఉన్నారు. ఇద్దరు పరస్పరం సహకరించుకొని ఇద్దరు గెలిచే ఒక ప్రయత్నం చేస్తున్నారు. రేపు బీజేపీ కూడా ఖమ్మంలో ఉండే, అది మళ్ళా కాపీ కొట్టినట్టుంటదని పోస్ట్ పోన్ చేసిండేమో తెలియదు. కానీ ఇలా చంద్రబాబు నాయుడు గారు ఆడబెట్టిండ్రు, తర్వాత కేసీఆర్ గారు ఆడబెట్టిండ్రు. రేపు ఎందుకంటే 12కు 12 ఖమ్మం ఇలా కాంగ్రెస్ వస్తుంది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం, పీకే లెక్కల ప్రకారమైనా, ఇంకా ఎవరు తీసే సర్వేలోనైనా. కానీ నేను ఒకటి మాత్రం అడిగిన దానికి డెఫినెట్ గా మన సీతారాం నాయక్ గారు సమాధానం చెప్పాలి. జగన్ తో మీ విధానం ఏందో కనుక చెప్పగలిగితే మీరు ఈజీగా తేలిపోతారు. చిన్న బ్రేక్.